హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ అండ్ నేచర్ లాగ్స్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని, నేను 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేస్తున్నా. ఉల్లిపాయలు కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం, 1 టీ స్పూన్ సాల్ట్, సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. 4 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం, అవంతా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేద్దాం. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. నేను ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను చామదుంపలు, అవి వేస్తున్నా. పండు చింతకాయ గుజ్జు వేస్తున్నా నేను, మీరు చింతపండు గుజ్జు పులుసు అయినా పోసుకోండి. నేను ఎక్కువ చింతపండు వాడను. చింతకాయ గుజ్జు, మామిడికాయ, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఆ గుజ్జు కూడా తీసి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో. సంవత్సరం పాటు అదే వాడతాను నేను. పులుసు బాగా దగ్గర అయిన తర్వాత ఆయిల్ బాగా పైకి రావాలండి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. పులుసు బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. అంతే, ఈజీ అండ్ టేస్టీ చామదుంపల పులుసు. Please like, share, subscribe my channel.